వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనుష. ఇప్పుడు దేశాన్ని హీటెక్కిస్తున్న టాపిక్ నీట్ లీకేజ్. ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్న టాపిక్ నీట్ పేపర్ లీకేజ్. ఇదే అంశం ఇప్పుడు విద్యార్థులు యువతను ఒక్క తాటిపైకి తెచ్చింది. ఎవరో చేసిన తప్పులకు లక్షలాది మంది శిక్ష అనుభవించారు. ఎవడి కక్కుర్తికో పదుల సంఖ్యలో విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలకు ఇదే ముఖ్య కారణం. దేశంలో ఇటీవలి కాలంలో కనీ విని ఎరుగని ఉద్యమానికి కారణం నీట్ లీకేజ్నే. అందుకే లీక్ ముఠాలకు కళ్ళెం వేయాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. పేపర్ లీక్లకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు సిద్ధమైంది. పాత చట్టానికి కొత్త పదును పెడుతూ 2024 నాటి ప్రవేశ పరీక్షల అక్రమ పద్ధతుల నివారణ చట్టాన్ని సవరించాలని డిసైడ్ అయింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రశ్నాపత్రాల లీక్ల ఘటనలో దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల వరకు జరిమానా విధించేలా బిల్లును రూపొందిస్తున్నారు. ఈ బిల్లు సోమవారం పార్లమెంటు ముందుకు రాబోతోంది. ఉభయ సభల్లో ప్రతిరోజు వాయిదాల పర్వం నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందుతుందా? ఈ బిల్లుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు లింక్ ఉందా? మరి కొత్త చట్టంతో అయినా లీకులకు చెక్ పడుతుందా? కరడుగట్టిన లీకు వీరులు జైళ్లకు జరిమానాలకు భయపడతారా? ఇదే ఇవాల్టి మన డిబేట్ అంశం. ఈ అంశానికి సంబంధించి మనకు విశ్లేషణలు అందించడానికి ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ సైదా గారు ఉన్నారు. అలాగే ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొవ్వాడ హనోక్ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. సైదా గారు, మీరు చెప్పండి. ఏదైతే ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశమయ్యి పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 2024కు సవరణలు తీసుకురావాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఏదైతే నిందితులు కొత్తగా ఈ చట్టం ప్రకారం నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్ష, అలాగే 10 కోట్ల రూపాయల జరిమానా విధించే విధంగా సవరణలు తీసుకురాబోతున్నారని మరి సమాచారం. అయితే దీనికి ఈ బిల్లుకు పార్లమెంటులో 100% ఆమోదం దక్కుతుందని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ సవరణలు చట్టానికి సరిపోతాయని మీరు అనుకుంటున్నారా? ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? సైదా గారు, మీరు మ్యూట్లో ఉన్నారు. అనుష గారు చెప్పండి సైదా గారు. అలాగే నమస్కారం. మీకు పేరున్నటువంటి పెద్దలు బీజేపీ సోదరి ఆనంద్ సుహాసిని గారు, అవును, డాక్టర్ కె ఆనంద్ సుహాసిని గారు కూడా జాయిన్ అయ్యారు. అలాగే సోదరుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘ నాయకుడు హనోక్ గారు, అలాగే వైకే టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. మనం చూస్తా ఉన్నాం, గత 24 రోజులుగా భారతదేశం మొత్తం కూడా విద్యార్థి ఉద్యమం వైపు చూసినటువంటి పరిస్థితి. ఢిల్లీ జంతర్ మంతర్లో విద్యార్థులు వేలాదిగా తమ నిరసనని తెలియజేసినటువంటి పరిస్థితి. ఒక పక్క పోలీస్ లాఠీ చార్జ్, మరో పక్క బాష్పవాయు ప్రయోగం, అలాగే వాటర్ క్యాన్లతోటి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తాం. విద్యార్థులనే కాదు, విద్యార్థినులు కూడా, ఎందుకంటే ఆడబిడ్డలను కూడా ఏ విధంగా పోలీసులు, అలాగే పోలీసు ముసుగుల్లో ఉన్నటువంటి సంఘ విద్రోహ శక్తులు ఏ విధంగా మరి హింసించారో మనం గమనించాం. ఎందుకంటే మీరు పోలీసులు అంటున్నారా సంఘ విద్రోహ శక్తులని? సైదా గారు, పోలీసులు కాదమ్మా, పోలీసుల ముసుగులో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు. ఓకేమ్మా? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ మాట కొంతమంది సంఘ విద్రోహ శక్తులు కూడా ఈ ఉద్యమంలో చేరారు. ఈ ఉద్యమాన్ని నీరు కార్చాలన్నటువంటి ఒక లక్ష్యంతో మరి పనిచేసినటువంటి పరిస్థితులు మనం చూసాం.
అందుకనే నేను ఈ మాట అంటా ఉన్నా. ఎందుకంటే అంటే ఒక పార్టీనో ఒక సంఘం పేరో చెప్పి మరి ఇతరులను బాధ పెట్టడం కరెక్ట్ కాదు. కానీ ఏ విధంగా రాక్షసంగా వ్యవహరించారో మేకులు కొట్టినటువంటి లాఠీలతో, అలాగే మనం చూసినట్లయితే సివిల్, ఇందాక చెప్పాను కదా సంఘ విద్రోహ శక్తులని, వాళ్ళు ఒక పార్టీ రంగో ముసుకో వేసుకొని బయటికి మాత్రం మరి పోలీసుల్లాగా వ్యవహరించి ఏ విధంగా లాఠీ చార్జ్ చేశారో, విద్యార్థులు తలలో పగలగొట్టారు. విద్యార్థుల యొక్క ప్రైవేట్ పార్ట్స్ మీద చూసాం. ఒక బిడ్డను కొట్టపోతే తల్లు అడ్డిపోతే ఏ విధంగా ఆమె మీద దాడి జరిగిందో పోలీసులు లాఠీ చార్జ్ చేశారో మనం చూసాం. ఎంత కరక్షణంగా వ్యవహరించారో చూసి ఇప్పటి వరకు అనేక ఉద్యమాల్లో చూసాం మనం. ఇంత దుర్మార్గంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు. ఎందుకు న్యాయమైనటువంటి డిమాండ్ విద్యార్థులు కోరుకుంటూ ఉన్నారు? దాదాపు ఈ యొక్క మోడీ గారి 12 సంవత్సరాల పరిపాలనలో మనం చూస్తే 152 పేపర్ లీకేజీలు జరిగాయి. దాదాపు 7.5 కోట్ల మంది విద్యార్థులు, నిరుద్యోగులు మరి సఫర్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇన్ని జరిగినా కానీ ఒక్కరికి కూడా శిక్ష పడినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు మనం చూస్తా ఉన్నాం. ఒక్కరికి కూడా. అలాగే మనం చెప్పుకుంటా పోతే 22 మంది విద్యార్థులు, నేటి విద్యార్థులు తమ ప్రాణాలను అర్పించేటువంటి పరిస్థితి. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి పిల్లలను చదివించుంటారో ఒకసారి ఆలోచించాలి. మనందరం తల్లిదండ్రులుగా, బిడ్డలుగా వాళ్ళని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మానవతా దృక్పథంతో, ఇక్కడ రాజకీయాలు కాదు మాట్లాడేది, కాంగ్రెస్ బీజేపీ అనేది కాదు, ఇక్కడ ఒక మానవతా దృక్పథంతో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రెయ్యింబగులు పాపం కష్టపడి పిల్లలు చదువుకొని ఎగ్జామ్స్ అయిన తర్వాత పేపర్ లీక్ అయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంత నిరాశ నిస్పృహలకు గురి అయి మరి ఆత్మహత్యకు పాల్పడ్డారో మనం చూస్తా ఉన్నాం. ఇంత జరిగినా కానీ మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా, ఒక రకంగా చెప్పాలంటే మరి దున్నపోతు మీద వర్షం కుర్చిన చందంగా ఇప్పటి వరకు వ్యవహరిస్తా ఉంది. విద్యార్థులకు అండగా నిలవలసినటువంటి ప్రభుత్వం విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయించడం, బాష్పవాయు ప్రయోగం చేయించడం, సంఘ విద్రోహ శక్తుల్లాగా మరి ఎన్ఎస్సీని రంగంలోకి దించి మరి కేసులు నమోదు చేయించడం. ఎన్ఎస్సీని తీసుకురావటం ఏందమ్మా? ఈ చట్టం ప్రకారం చూస్తే, ఎన్ఎస్సీ చట్టం ప్రకారం చూస్తే 12 రోజుల నుంచి 12 నెలల పాటు ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా, ఎలాంటి కేసు పెట్టకుండా జైల్లో పెట్టచ్చు. ఇదేమన్నా రాక్షస రాజ్యమా? ఇది ప్రజాస్వామ్యం? ఒకసారి ఆలోచించాలి. వాళ్ళు ఉద్యమం చేస్తుంది ఎవరన్నా సంఘ విద్రోహ శక్తులా? మన బిడ్డలే కదా, ఈ దేశ పౌరులే కదా, భారతీయులే కదా. ఇది సైదా గారు, ఈ రోజు మనం సోషల్ మీడియాలో కూడా రకరకాల వార్తలు చూస్తున్నాం. అయితే ఏదైతే చలో పార్లమెంట్ అని కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిందో, అది ఆ నిరసన కేవలం అది విద్యార్థులకు సంబంధించే అని మనం అనుకోవచ్చా? మనం చూస్తున్నాం ఈరోజు చాలా వార్తలు వినబడుతున్నాయి. ఖచ్చితంగా అది విద్యార్థులకు సంబంధించిందేనా? అయితే ఎందుకంటే ఈ నిరసన వ్యక్తం చేసింది, అక్కడకు వచ్చింది ఖచ్చితంగా విద్యార్థులైతే ఖచ్చితంగా మీరన్నట్లు పోలీసులు వ్యవహరించిన తీరుని నిజంగా తప్పు పట్టాల్సిందే అయితే అని అందరూ అంటున్నారు, విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అయితే మీరు వార్తా కథనాలు చూసిన తర్వాత కూడా ఓన్లీ అది విద్యార్థులు చలో పార్లమెంట్కు నిరసన తెలియజేయడమనే మీరు అనుకుంటున్నారా? చలో పార్లమెంట్ పేరుతో. అవునమ్మా, ఎందుకంటే దీంట్లో ఎక్కడ తేడా లేదు. విద్యార్థులు ఎక్కడ కూడా రాజకీయాలు ఎంటర్ కాల, మీరు ఒకసారి గమనించాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా, నేను ఇక్కడ విద్యార్థులు ఎంటర్ అయ్యారు అనడం లేదు, విద్యార్థులతో పాటు సంఘ విద్రోహ శక్తులు కూడా, కొన్ని పార్టీల ముసుగులో, పార్టీలు కూడా గూండాల ముసుగులో విద్యార్థులతో జాయిన్ అయ్యారు అనేది సోషల్ మీడియాలో మనం కథనాలు చూసాం. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దానికి సంబంధించి మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అవునమ్మా, ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే అధికార పార్టీ బీజేపీ నాయకులు లేకపోతే వాళ్ళ పార్టీ సంబంధించినటువంటి నాయకులు విశ్లేషణ చేసిన విధంగా విద్రోహ శక్తులు వచ్చి ప్రభుత్వాన్ని ఏదో పడేయాలనో లేకపోతే దాన్ని మోడీ గారిని గద్దె దించాలనో మరి సంఘ విద్రోహాల శక్తులతో కలిసి విద్యార్థుల ఉద్యమం నడపల. మీరు గమనించాలి, ఈ విద్యార్థి ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం, విద్యార్థుల్ని జైలుకు పంపించాలన్నటువంటి దుర్బుద్ధితోటి ఈ ఉద్యమాన్ని అణచివేయాలన్నటువంటి ఒక కర్షితమైనటువంటి ఒక రాక్షస ఆలోచనతోటి కొంతమంది శక్తులు ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించారు. ఇది వాస్తవం, దీంట్లో ఎక్కడా తేడా లేదు.
ఎందుకంటే లాఠీలు పట్టుకున్నటువంటి వ్యక్తులను చూసాం. వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటున్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటున్నారు. దాని మీద విచారణ జరిగిద్ది. ఆ వీడియో చూస్తే అర్థమైపోద్ది. అసలు నేమ్ ప్లేట్స్ లేకుండా, మరి అలాగే మనం చూసినట్లయితే యూనిఫామ్ లేకుండా లాఠీలు తీసుకొని ఏ విధంగా బాధారో మనం చూసాం. ఏ విధంగా గొంతులు నొక్కారో చూసాం. ఆడబిడ్డల ప్రైవేట్ పార్ట్స్ మీద లాఠీలతో ఎలా మోదారో మనం చూసాం. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలా? పోలీసులు ఎవరు అలా వ్యవహరించరు. దయచేసి ఇది గమనించాలి. ఎందుకంటే పోలీసులు కొన్ని పద్ధతులు ఉంటాయి. వాళ్ళు ఎంతవరకు వ్యవహరించాలో అంతవరకు వ్యవహరిస్తారు. ఎక్కడ మహిళల మీద మరి ఇంత కర్కశంగా వ్యవహరించు. ఇది వాస్తవం. దీని మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చెప్తా ఉన్నాం. ఈరోజు మీరు చెప్తా ఉన్నాం, ఇందాక కొత్త చట్టం తీసుకొస్తున్నారు, 10 కోట్ల రూపాయలు మరి జరిమానా వేస్తారు, 10 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారని. ఇవన్నీ ఉత్తమాటలమ్మా. చట్టం అనేది ఉన్నవాడి చుట్టం అయిపోయింది. అధికారం ఉన్నవాడిదే చట్టం. ఇది ఎందుకంటే మనం చూస్తున్నాం రైతులు, ఎందుకంటే మోడీ గారు మాట చెప్పారంటే, లేకపోతే బీజేపీ ప్రభుత్వం ఒక మాట ఇచ్చిందంటే అది నీటి మీద రాతే. అయితే ఈ కేబినెట్ ఈ రోజు సైదా గారు, ఈ రోజు కేబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం మరి పార్లమెంట్ లో మరి ప్రవేశపెట్టే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం, పార్లమెంట్ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. అయితే ఈ సమస్యకు సంబంధించిన పార్టీలన్నీ కలిసి వచ్చి ఈ చట్టానికి సానుకూలత తెలిపి, లేకపోతే వారికి ఏదైనా అనుమానాలు ఉంటే ముందుకొచ్చి ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసి స్టూడెంట్స్ కోసం మరి నిలబడతాయని మనం అనుకోవచ్చా? అందులో కాంగ్రెస్ ఉంటుందా? డెఫినెట్ గా అమ్మా, మంచి చట్టానికి మంచి పనులకి కాంగ్రెస్ పార్టీ కూటమి ఎప్పుడు అనుకూలమే, నో డౌట్. ఏ చట్టం అయినా సరే ప్రజలకు ఉపయోగపడుతుందంటే మేము ముందుంటాం. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మోడీ గారి వ్యవహార తీరు, బీజేపీ 12 సంవత్సరాల వ్యవహార తీరు మనం చూస్తా ఉన్నాం. రైతులు నల్ల చట్టాల విషయంలో దాదాపు 15 నెలల పాటు ఎండలో, చలిలో, వర్షంలో తడుస్తూ పాపం రైతాంగం మొత్తం నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. దాదాపు 720 మంది రైతులు మరి బలైనటువంటి పరిస్థితి ఆ ఉద్యమం. ఏమైనా నల్ల చట్టాలు? ప్రభుత్వం మాట ఇచ్చింది రద్దు చేస్తున్నామని, మళ్ళీ దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో ఇప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితి, చట్ట రూపం తీసుకున్నటువంటి పరిస్థితి. నేను ఎందుకు అంటున్నానంటే, పదే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మోడీ గారి మాట నీటి మీద రాతని ఇదే పరిస్థితి. ఇది కూడా అంతే. పిల్లల యొక్క ఉద్యమాన్ని అంచడం కోసం, వాళ్ళ భావోద్రేకాలను అణచివేయడం కోసం ఏదో చట్టం తీసుకొస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నాం. ఈరోజు చూసాం, ఈరోజు కాక్రోచ్ సంబంధించినటువంటి ప్రతినిధులు మరి నడ్డా గారితో సమావేశమైనటువంటి పరిస్థితి. ఇందాకనే మనం చూసాం 10 నిమిషాల క్రితం. 2 గంటల పాటు చర్చలు జరిగినాయి. వాళ్ళు 3 ప్రధానమైన డిమాండ్లు పెట్టారు. ఈ 3 డిమాండ్లు మొట్టమొదట మరి దేవేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలా ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఎవరైతే చనిపోయారో 22 మంది నీటి విద్యార్థుల కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించారు. 3 వచ్చేసి మరి అక్రమంగా పెట్టినటువంటి విద్యార్థుల మీద పెట్టినటువంటి కేసులను ఎత్తేయాలని చెప్పి 3 డిమాండ్లు పెట్టారు. వాళ్ళు ఏమంటారు? మేము రేపు మాట్లాడి చెప్తాం, దీని గురించి మాట్లాడతాం, మా బాస్తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పి నడ్డా గారు మాట్లాడారు. ఎందుకంటే మీరు గమనించాలి, ఏమైతేమ్మా దేవేంద్ర ప్రధాన్ గారు ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకొని ఇన్ని కుటుంబాలను కూల్చివేసి వాళ్ళ ప్రాణాలను తీసేసి మానవత్వం లేకుండా ఈ దేవేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా ఉంటున్న ఆంతర్యం ఏంటి? ఎందుకు రాజీనామా చేయలేదు? రాజీనామా చేస్తే మోడీ గారి ప్రభుత్వం ఏమైనా కూలిపోద్దా? లేకపోతే భారతదేశం అల్లకల్లోలం అయిపోద్దా? దేశ ఆర్థిక వ్యవస్థ. ఓకే సైదా గారు, మీరు ఇప్పటి వరకు ఏవైతే క్వశ్చన్స్ అన్ని రైజ్ చేశారో అవన్నీ కూడా మనం సుహాసిని గారిని అడుగుదాము. సుహాసిని గారు, మీరు చెప్పండి. సైదా గారు మోడీ గారి మాటలన్నీ నీటి మీద మూటలే అంటున్నారు. ఏదైతే కొత్త చట్టం అంటే చట్టానికి సవరణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందో, ఇది కూడా ఏదైతే రైతులు అంతకుముందు రైతులకు ఇచ్చిన హామీలు కానివ్వండి, రైతుల విషయంలో తీసుకొచ్చిన చట్టాలు ఏవైతే అమలు కావడం లేదని సైదా గారు చెప్తున్నారు. అలాగే ఇప్పటి వరకు 152 పేపర్లు లీక్ అయ్యాయి. వాటి సంగతి ఏంటని ఆయన అడుగుతున్నారు. దీనికి మీరేం సమాధానం చెప్తారు? మీరేమనుకుంటున్నారు? నమస్తే అమ్మా. వైకే టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ప్యానెల్లో ఉన్న మీడియా ప్రతినిధులకి నమస్తే. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధి వారు ఫస్టే రాజకీయం మాట్లాడకూడదు, ఇది విద్యార్థులకు సంబంధించిన విషయం అని చెప్పి మొత్తం అంతా రాజకీయమే మాట్లాడారు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, విల్ కీప్ ఇట్ అసైడ్. ఇప్పుడు ఏంటంటే, విద్యార్థుల విషయంలో ఖచ్చితంగా న్యాయం జరగాలి. విద్యార్థుల సంబంధించి
ఎగ్జామ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. అది చాలా ఎంతో బాధ్యతగా తీసుకున్నాము కాబట్టి చాలా సమన్వయంతో దానిని ఏ విధంగా పరిష్కరించాలి అన్న దానిపైననే ఆలోచన శ్రద్ధ చేస్తూ ఖచ్చితంగా దీనిని గురించి ఒక ఇంకా స్ట్రాంగ్ చట్టం తీసుకురావాలి అని. అంతేకాకుండా ఇది ఏదైనా నిరసన తెలియచేయచ్చు, మనకు ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసన తెలియచేయచ్చు, కానీ అది హద్దు మీరితే అరాచకం అవుతుంది. నిరసన ఖచ్చితంగా చేయొచ్చు, కానీ అది ఏ విధంగా ఉంది, ఎవరెవరు విద్రోహ శక్తులు, దేశ విద్రోహ శక్తులు ఇందులో ఉన్నారో అన్ని కూడా బయటకు వస్తున్నాయి. ఇందులో ఖచ్చితంగా విద్యార్థులకి న్యాయం అన్నది 100% ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. ఎవరైతే విద్యార్థి ముసుగులో ఏదైతే చేశారో వాళ్ళందరూ కూడా మామూలుగా శిక్ష కాదు, చాలా కఠినంగా వ్యవహరించే సుహాసిని గారు, మీరు అంటున్నారు ఏదైతే విద్యార్థుల ముసుగులో ఉన్న సంఘ విద్రోహ శక్తులని, ఎందుకు ఆ సంఘ విద్రోహ శక్తులు ఈరోజు ఈ అంశాన్ని ఏదైతే విద్యార్థులు చేపట్టిన చెలో అసెంబ్లీ నిరసన కార్యక్రమాన్ని ఎందుకు ఆసరాగా తీసుకున్నారని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు విద్యార్థులకి సమర్థనతో ముందుకు రావచ్చు ఎవరైనా సరే. ఎందుకు అనుకోవడం అంటే ఏ విధంగా పోలీసులపై లాఠీ చార్జ్ చేయడం. అసలు అక్కడ ఇష్యూ ఏంటండి? ఐ డోంట్ నో యువర్ నేమ్, మీ పేరు? అనుష అండి. అనుష గారు, అక్కడ అసలు రీజన్ ఏంటి? పేపర్ లీక్ అన్నది కదా. ఎవరైనా సరే నిరసన, విద్యార్థులు వాళ్ళ యొక్క శ్రమ, వాళ్ళు ఖచ్చితంగా మనం దాన్ని మన్నించాం కాబట్టే ఎప్పుడైతే మే 3వ తారీఖు ఎగ్జామ్ జరిగిందో, ఎప్పుడైతే ఇక్కడ లీక్ జరిగిన విషయం 7వ తారీఖు బయటకు వచ్చిన వెంటనే అది క్యాన్సిల్ చేసి జూన్ 21 ఎగ్జామ్ పెట్టబోతున్నాము అని చెప్పి దానిని ఎంతో క్లియర్ గా ఆ రోజు ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు కూడా మోడీ గారు ఎయిర్పోర్ట్ లో దిగి బయటకు వస్తున్నప్పుడు, గతంలో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క కాన్వాయిస్ వెళ్తుంటే దాని వల్ల దగ్గర 30 మంది స్టూడెంట్స్ టైం కి ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళలేక వాళ్ళు ఎగ్జామ్ కూడా రాయని పరిస్థితి. ఇదే కాదు, మొన్న ఎయిర్పోర్ట్ లో లౌంజ్ లో కూర్చునిపోయారు. ఎందుకంటే ఎగ్జామినేషన్ కి వెళ్లే టైంలో కనుక ఇలాంటి కాన్వాయిస్ బయటకు వస్తే పిల్లలు రీచ్ అవ్వడానికి కూడా లేట్ అవుతుంది అని చెప్పి. సో ఇది ఒకటే కాదు, పేపర్ లీక్, ఏదైతే పేపర్ లీక్ గురించి అక్కడ నిరసన వచ్చిందో ఖచ్చితంగా పేపర్ లీక్ ఇది ఆ ఉద్యమంలా జరగాలి. అది ఎవరైనా సరే స్వాగతించాలి. ఎందుకు జరిగింది దీనిపైన ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా స్టూడెంట్స్ కి అన్యాయం చేస్తే మాత్రం చూస్తూ కూర్చోకూడదు, వదిలేదే లేదు. కానీ అక్కడ ఇష్యూస్ ఏంటండి అనుష గారు? హ్యావ్ యూ సీన్ ద వీడియోస్? అక్కడ 370 ఆర్టికల్ గురించి ఎందుకు వచ్చింది? అది ఏమైనా పేపర్, అసలు అది అక్కడ విషయమా? అక్కడ ఎందుకు భారత్ మాత గురించి వచ్చింది? అక్కడ ఎందుకు హిందూయిజం గురించి వచ్చింది? రాముడు సీత గురించి ఎందుకు వచ్చింది? అంటే అక్కడికి వచ్చి ఎందుకు నీకు పాటలు పాడుకుంటూ మీరు చూసారు ఏ పాటలు పాడారు. సో అక్కడ మతతత్వం విషయాలు ఎందుకు వచ్చాయి అంటే అక్కడ ఉద్యమము స్టూడెంట్స్ కోసం జరుగుతోందా, రాజకీయ దురుద్దేశంతో జరుగుతోందా? చాలా ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అన్నారో రాజకీయం ఉండకూడదు అని పూర్తిగా రాజకీయమే మాట్లాడి మోదీ గారి జపమే చేస్తున్నారు. ఇది కాకుండా గతంలో ఇదే కాంగ్రెస్ రాహుల్ గాంధీ వాళ్ళ అక్క ప్రియాంక గాంధీ చెప్పిన మాటలు వినిపించినా ఇది ఎక్కడ జరగలేదు. అన్ని రాష్ట్రాల్లోనూ పేపర్ లీక్స్ జరుగుతున్నాయి కదా అని ఆవిడంతటా ఆవిడ మాట్లాడిన మాటలు వినలేదా ఎవరు? లీక్ అన్నది జరగకూడదు. దాని గురించి ఇవాళ 10 కోట్లు జరిమానాట, జైలుట, ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నారట అని అంటున్నారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇది కొన్ని ఈ లీకులు జరుగుతుంటే దానిని అరికట్టడం చాలా వరకు చేయడం జరిగింది. ఇంకా ఇది కొన్ని ఎగ్జామ్స్ ఏంటంటే ఆన్లైన్ లో చాలా వరకు ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కానీ ఇది పేపర్, ఇది పేపర్ షుడ్ గో. ఇది ఏంటంటే 22 లక్షల మంది స్టూడెంట్స్ దేశం నలుమూలల నుంచి జరుగుతున్నప్పుడు ఇన్ని లక్షల పేపర్స్ వెళ్ళినప్పుడు సో ఖచ్చితంగా ఎక్కడైనా లీక్ జరిగే అవకాశం ఉంది అంటే దీనిని ఏ విధంగా మనం టెక్నాలజీ చూసి దీనిని ఏ విధంగా అరికట్టాలన్న ఆలోచనలో మేముంటే, ఇది కాకుండా 2024లోనే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అనే ఒక యాక్ట్ 2024లో కూడా యూనియన్ క్యాబినెట్ అప్రూవల్ చేసింది. దానికేంటంటే టు స్టాప్ చీటింగ్,
ఈ పేపర్ లీక్స్ జరగకుండా, ఫ్రాడ్ రాకుండా, పబ్లిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అప్పుడు పిల్లలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి 2024లోనే దీనిని యూనియన్ క్యాబినెట్ అప్రూవల్ చేసింది. కానీ ఇప్పుడు ఇలా జరుగుతుంటే ఇది హృదయ విదారకమైనది. సో అందువల్లనే ఎలా పడితే అలా ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ మాట్లాడదు. ఎంతో నిబద్ధతతో మోదీ గారు చాలా అసలు ఇది విద్యార్థులకి సంబంధించింది, మేము విద్యార్థుల వరకే కన్ఫైన్ అయ్యాము, విద్యార్థులు ఎవరెవరు ఇబ్బంది పడ్డారో వాళ్ళ వరకే కన్ఫైన్ అయ్యాము, విద్యార్థులకి ఏ విధంగా న్యాయం చేయాలి అన్నది అంతవరకే మాట్లాడాము, విద్యార్థులకి ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ఎటువంటి కఠినంగా వ్యవహరించాలి అన్న దానిపైననే కన్ఫైన్ అయ్యాము తప్ప ఎక్కడైనా విద్యార్థుల గురించి పేపర్ తప్ప ఎక్కడైనా వేరే విషయం మాట్లాడిన సందర్భం ఉందా? అంటే అది అది ఆ చిత్తశుద్ధి, కమిట్మెంట్ అంతవరకు. సైదా గారు నెక్స్ట్ మీరు మాట్లాడిన తర్వాత నేను హనోక్ దగ్గర హనోక్ మాట్లాడతారు. సైదా గారు ఒక్క నిమిషం, సైదా గారు ఒక్క నిమిషం. అలాగే సుహాసిని గారు సైదా గారు ప్లీజ్ వెయిట్, సైదా గారు ప్లీజ్ వెయిట్. హనోక్ సైదా గారు ప్లీజ్ వెయిట్, సైదా గారు ప్లీజ్ వెయిట్, మీకు టర్న్ వస్తుంది. సైదా గారు ప్లీజ్ నోట్ డౌన్ ద పాయింట్స్, యూ విల్ గెట్ ద టర్న్. సైదా గారు ప్లీజ్ వెయిట్. అమ్మ ఒక మాట, మీరేం చెప్తున్నానంటే సోదరి ఓకే సుహాసిని గారు మీరు మళ్ళీ మాట్లాడుతురు కానీ, సైదా గారు మీరు కూడా మళ్ళీ మాట్లాడుతురు కానీ, ఫస్ట్ మనం హనోక్ ఇంతవరకు ఛాన్స్ రాలేదు హనోక్ కి మాట్లాడడానికి. హనోక్ ని మాట్లాడమందాం. హనోక్ మీరు మాట్లాడండి ఒక్కసారి. సుహాసిని గారు ప్లీజ్ వెయిట్, మీకు మళ్ళీ టర్న్ వస్తుంది. సుహాసిని గారు ప్లీజ్ వెయిట్. హనోక్ చెప్పండి, మీరు రీసెంట్ గా సుహాసిని గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొదటగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే విద్యార్థులకు సంబంధించి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నీట్ లీక్ పేపర్ ఏదైతే ఉందో, నీట్ పేపర్ అనేది వరుస లీకులపై దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈరోజు. సో ఇది అందరికీ తెలిసింది. అయితే దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, ఇది మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అవ్వకూడదనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో, ప్రివెన్సెస్ ఆఫ్ మేయర్ మీన్స్ ఏదైతే ఉందో, ఈ యాక్ట్ 2024 చట్టాన్ని సవరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అయితే ఇలాంటి అక్రమాలకు పాల్పడేటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారెవరైనా సరే ఇలాంటి వాటికి పాల్పడితే తప్పనిసరిగా వారి మీద కఠిన చర్యలు తీసుకోగా, అదే విధంగా వారి మీద 10 ఏళ్ల జైలు శిక్ష, దానితో పాటు 10 కోట్ల రూపాయలు జరిమానా విధిస్తామని కేంద్ర ప్రభుత్వం ఈరోజు చెప్పడం జరిగింది. అయితే 2024 జూన్ లో తీసుకొచ్చినటువంటి చట్ట ప్రకారం ఏదైతే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా వారి మీద జరిమానా వేస్తాననేది కూడా 2024 లో తీసుకొచ్చినటువంటి చట్టంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి నీట్ పేపర్ లీక్ ఏదైతే ఉందో, ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం ఢిల్లీ సరిహద్దులో జరుగుతున్నటువంటి, ఢిల్లీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి, అదే విధంగా మన కేంద్రం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ప్రదేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఇవి ఉన్నాయో, ఈ రోజు వీళ్ళు విద్యార్థుల కోసం చేస్తున్నారా లేదంటే వారి స్వభావం కోసం చేస్తున్నారా అనేది ఈ రోజు సైదా గారు నాకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తాను, ఈ రోజు విద్యార్థుల కోసం చేసినటువంటి ఏదైతే ఈ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఎవరైతే ఉన్నారో వారు నీట్ పేపర్ కోసం ఈ రోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం అని చెప్పి ఈ రోజు వారు అక్కడ మరి నిరసనకు దిగడం జరిగింది. అయితే అక్కడ జరుగుతున్నటువంటిది నిరసన, లేదంటే ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులను నెలకొల్పడానిక, లేదంటే దేశంలో అల్లర్లను సృష్టించడానిక, లేదంటే ఏం చేస్తున్నారు అనేది ఈ రోజు వారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిందో, నీట్ పేపర్ లీక్ అయిన వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమయ్యి
ఎవరైతే ఈ పేపర్ లీకేజీకి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారి మీద ఆల్రెడీ వారందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద స్పెషల్ ఎంక్వైరీ వేయడం జరిగింది. అదే విధంగా దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా జరిగేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దీని మీద ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకొని దీని మీద సమాలోచన చేస్తూ ప్రభుత్వం ఇప్పుడు నూతనంగా మళ్ళీ ఏదైతే ఈ నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ నీట్ ఎగ్జామ్ లో అందరు స్టూడెంట్స్ అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. అందరు స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్స్ ని అటెండ్ అయ్యి వారు ఆనందంగా అందరూ బయటకు వచ్చారు. అయితే ఈ రోజు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళు విద్యార్థుల బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చారా ఏంటనేది ఈ రోజు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే అక్కడ మీరు నిరసన చేస్తున్నారు. నిరసన చేస్తున్నప్పుడు మీరు ఏదైతే మనకు రాజ్యాంగం కల్పించిన విధంగా మన నిరసన మనం తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే మనకు ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ అక్కడ పోలీసుల మీద రాళ్ళు విసురుతూ, ప్రభుత్వ కార్యాలయాల మీద రాళ్ళు విసురుతూ, పోలీసుల మీద దాడులు చేస్తూ, స్త్రీల మీద దాడులు చేస్తూ, అంటే మరి అక్కడ ఏం చేస్తున్నారండి? మీరు నీట్ పేపర్ కోసం మాట్లాడాల్సిన పరిస్థితులను తీసుకురాకుండా మీరు దేవుళ్ళ కోసం మాట్లాడతారు, గుళ్ళ కోసం మాట్లాడతారు, సీతారాముల కోసం మాట్లాడతారు. అంటే ఇది ఈ యొక్క టాపిక్ అనేది డైవర్ట్ చేసి వారి స్వభావం కోసం అనేసి వారు సృష్టిస్తున్నారు అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మొదటిగా. అంటే ఎవరి స్వలాభం కోసం మీరేమనుకుంటున్నారు? అక్కడ ఏదైతే స్టూడెంట్స్ కాకుండా ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? మేడం అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ స్టూడెంట్స్ ఎవరు కూడా అక్కడ లేరు. నీటికి సంబంధించి ఏ విద్యార్థి కూడా అక్కడ నిరసన కార్యక్రమంలో ఏ విద్యార్థులు లేరు. ఇప్పుడు సైదా గారు ఒక విషయం చెప్పారు, అక్కడ విద్యార్థుల మీద దాడి చేస్తున్నారు, పోలీసులు అక్రమంగా వాళ్ళని దాడి చేసి వారిని అరెస్టులు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనో ఆయన అడుగుతున్నారు. అక్కడ ఉన్నది స్టూడెంట్స్ ఏనా? అసలు అక్కడ ఒక స్టూడెంట్ అని నీటికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఈ సినిమా యాక్టర్ ఎవరైతే ఉన్నారో మన ప్రకాష్ రాజ్ గారు, ఆయన వెళ్ళి వాళ్ళకి మద్దతు పలుకుతారు. లేదంటే ఇంకొకటి ఎవరెవరో వచ్చి ఇన్సల్లా అంటారు. అంటే ఇక్కడ మత విద్వేషాలను రేపించడానికి చేస్తున్నారా, లేదంటే విద్యార్థి భవిష్యత్తుని ఒక మంచి మార్గంలో నడిపించడానికి చూస్తున్నారా అనేది ఇక్కడ ఎవరికి అర్థం కాని విషయంలో ఉన్నది ప్రస్తుతానికైతే. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు సైదా గారు చెప్పారు 152 పేపర్ లీక్ అయ్యి. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజు నేను చూశాను, పంజాబ్ లో కూడా ఈరోజు పేపర్ లీక్ అయింది. నేను ఈరోజు చూశాను. దగ్గర 450 ఫార్మా ఆఫీసర్స్ పోస్ట్స్ కోసం 7,000 మంది దీనికి అప్లై చేస్తున్నారు. 7,000 మంది దీనికి అటెండ్ అయ్యారు. అయితే హైటెక్ కాపీతో పేపర్ లీక్ చేశారు వీళ్ళు. ఏదైతే ముందు ఒక పెన్ కాపీ ఉంటుందో దాంతో ఫోటో తీసి పేపర్ లీక్ చేసే మాఫియా వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కాల్ సెంటర్ కి ఈ పేపర్ అనేది పంపించారు. అక్కడ నుంచి ల్యాన్సర్లు అన్ని బ్లూటూత్ ద్వారా లైవ్ లో వచ్చాయి. ఇవన్నీ కూడా డివైస్ ని ఈ షూస్ లో, అండర్వేర్స్ లో, వీటిలో పెట్టుకుని చాలా మంది కాపీ కొట్టారు. మరి పంజాబ్ లో ఉన్నది ఎవరండి? ఏదైతే సిజేపీకి సపోర్ట్ చేసినటువంటి వారే కదండి అక్కడ ఉన్నది. ఇప్పుడు సిజేపీ అని అక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నారు కదా, అదే వ్యక్తికి సంబంధించిన వాళ్ళే కదండి అక్కడ అధికారంలో ఉన్నది. మరి దానికోసం మాట్లాడట్లేదు ఎవరును. అంటే అక్కడ జరిగింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో జరిగింది, అందుకని మొత్తం అందరూ కేంద్రంకి సంబంధించినటువంటి దాని మీద అందరూ వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు పంజాబ్ సీఎం గారు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళ రాష్ట్రంలో లీక్ అయ్యేటటువంటి పేపర్ ఏదైతే ఉందో మరి ఆ పేపర్ మీద ఎవరు మాట్లాడట్లేదు. ఆయన రాష్ట్రాన్ని వదిలేసి ఢిల్లీలో వచ్చి కూర్చొని ఢిల్లీలో సంబంధించి అక్కడ వచ్చి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి సైదా గారు చెప్పాల్సినటువంటి విషయం అయితే మరి నాకు తెలియాల్సింది ఉన్నది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పోలీసుల పైన ఏ విద్యార్థి దాడి చేయలేదు. అక్కడ విద్యార్థి ముసుగులో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఈ యొక్క సమస్యలను క్రియేట్ చేయడానికి వారు పోలీసుల మీద దాడి చేశారు. అయితే ఇదే పరిస్థితుల్లో పోలీసులు అక్కడంతా కూడా కంట్రోల్ చేయాలి కాబట్టి ఆ కంట్రోల్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మితిమీరి పోలీసుల మీద దాడులు చేస్తూ రాళ్ళు విసురుతూ మీరు అక్కడ చూస్తూ ఉన్నారండి. సోషల్ మీడియాలో కూడా మీరు చూస్తూ ఉన్నారు, పెద్ద ట్రక్కులతో వచ్చి రాళ్ళను పెట్టి అక్కడ పోలీసుల పైన దాడులు చేస్తున్నారు. అంటే ఇది విద్యార్థుల కోసం చేస్తున్నారు లేదంటే వాళ్ళ కోసం చేస్తున్నారు అనేది మరి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదండి. ఓకే హనోక్. సైదా గారు మీరు చెప్పండి, ఏదైతే నిరసన కార్యక్రమం చలో పార్లమెంట్ ఇంతటి ఉద్రిక్తతలకు దారితీస్తుందని ఎవ్వరూ ఊహించలేదు, కానీ ఊహించని పరిణామాలు జరిగిపోయాయి. ఇప్పటికీ అక్కడ ఏం జరిగింది, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అనే దానిపై ఇంకా ఎవరికి క్లారిటీ లేదు. కానీ
అక్కడ విద్యార్థులు మేడం, కాకుండా మరి ఇంకొక విషయం చెప్పండి. ఇప్పుడు ఏదైతే సైదా గారు ఏదైతే ఒక ఆరోపణ చేశారో, నీట్ పేపర్ లీక్ ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి న్యాయం జరగలేదనేది సైదా గారి ఆరోపణ. అయితే నేనేం చెప్తున్నాను, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పేపర్ లీక్ ఆందోళనలో భాగంగా ఆవేదనతో చనిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలను మేము ఆదుకుంటామని ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చాలి. నెరవేర్చకపోతే కంపల్సరిగా విద్యార్థి సంఘాలు కంపల్సరిగా దీని మీద ప్రశ్నించే అవకాశం అయితే ఉంటుంది. ఓకే హనోక్. సైదా గారు, ఇప్పటికీ క్లారిటీ లేదు. మనం చూస్తున్నాం అక్కడ ఎవరు ఏ సంఘ విద్రోహ శక్తులు పార్టిసిపేట్ చేశాయి అనేది. ఇదంతా కూడా ఒక అర్థం కాని ఒక స్టోరీ లాగా ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి దేశంలో నిజంగా చెలో పార్లమెంట్ నిరసన కార్యక్రమంలో మనం చూసాం. దాని తర్వాత ఏదైతే కేంద్రం నీట్ ప్రశ్నాపత్రాలు మళ్ళీ ఫ్యూచర్లో లీక్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే విధంగా 2024లో వచ్చిన యాక్ట్కి సవరణలు చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆ సవరణలు కూడా మనం విన్నాం. అలాగే 3 హామీలను కూడా ఈరోజు విద్యార్థుల ముందుంచింది కేంద్ర ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీలకు సంబంధించి కానివ్వండి, విద్యా వ్యవస్థలో రావాల్సిన మార్పులకు సంబంధించి కానివ్వండి, పార్లమెంటులో ఖచ్చితంగా దీనికి సంబంధించి మాట్లాడుతామని హామీ ఇచ్చింది. అలాగే చనిపోయిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పింది. అలాగే శాంతియుతంగా నిరసన తెలిపినటువంటి విద్యార్థులకు వారిపై ఎటువంటి కేసులు పెట్టకుండా వారిని వదిలేస్తామని కూడా హామీ ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఇంకా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలన్న డిమాండ్ను మాత్రం ఇంకా పెండింగ్లో పెట్టింది. మరేంటి దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వాన్ని మీరు అనుకుంటున్నారు సైదా గారు? ఒకటి, ఎందుకంటే ఉన్న వాస్తవాలు మనం మాట్లాడుకున్నాం. ఒక విద్యార్థి నాయకుడిగా సోదరుడు హనూక్ మాట్లాడినటువంటి మాటలు విద్యార్థి నేతగా మాట్లాడినట్టుగా నాకు అనిపించడం. ఎందుకంటే మరి ఆయన భావ సారూప్యత ఏందో నాకైతే తెలియదు, కానీ నేను ఎందుకంటే సరే ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాడో ఏమో నేను దాని గురించి చర్చించదలుచుకోలేదు. డాక్టర్ సునీత గారు ఒక పార్టీకి అధికార ప్రతినిధి కాబట్టి ఆ మాట్లాడటంలో ఆ వర్షం ఇచ్చడం తప్పలేదు. సరే, ఎనీహౌ ఏది ఏం జరిగినా ఈరోజు నేను ఒక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఈ యొక్క డిబేట్కి అటెండ్ అవుతున్నా. ఒక మానవత్వంతో మాట్లాడుతున్నటువంటి మాట, నాకు ఏరే దురుద్దేశాలు లేవు. ఒక విమర్శించాలని కానీ లేకపోతే మోడీ గారి మీద నేనేదో తప్పు మాటలు మాట్లాడాలని కానీ ఉద్దేశం మాత్రం మాకు లేదు. ఎందుకంటే ఒక తండ్రిగా, బిడ్డలున్న తండ్రిగా, ఈ సమాజం పట్ల ఒక మంచి ఆలోచనటువంటి వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే, ఇంత దుర్మార్గం జరిగినా కానీ ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించలేదు మోడీ గారు? నిన్నటి వరకు కూడా నోరు ఎందుకు తెలపలేదు? రాత్రి 12 గంటలకు మీరు ట్విట్టర్లో ట్వీట్ పెట్టబోతే ఎందుకు స్పందించలేదు మీరు? ఏమైంది? ఈరోజు ఢిల్లీ దద్దరిల్లుతో ఉంది కాబట్టి ఈరోజు విద్యార్థులు దేశ నలుమూల నుంచి వస్తున్నారు కాబట్టి విదేశాల్లో కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అమెరికాలో జరుగుతూ ఉంది, అనేక దేశాల్లో మరి రాయబార కార్యాలయాల ముందు మరి విద్యార్థులు, యువకులు, ఆ దేశ పౌరులందరూ కూడా మరి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఎందుకు స్పందించకుండా ఇంకా మేనమేషాలు లెక్కేస్తా ఉంది? ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒకనాడు విద్యార్థి నాయకుడు, ఏబీపీ జాతీయ కార్యదర్శి. ఆయన 97లో జాతీయ కార్యదర్శిగా ఉంటే అస్సాంలో ఇదే విధంగా పేపర్ లీకేజ్ జరిగితే ఆయన 1500 మంది విద్యార్థులను తీసుకొని సచివాలయం ముట్టడించి సెక్రటరియట్ ని మరి ఆ రోజు గందరగోళం చేశాడు. ఆయన విద్యార్థి నాయకుడిగా మరి ఆ రోజు వెలుగొందినటువంటి పరిస్థితి. అయితే మరి ఎందుకు ఈరోజు ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి? ఆయన ఒక విద్యార్థి నాయకుడిగా గతంలో పనిచేసినటువంటి వ్యక్తి. విద్యార్థులు దేశవ్యాప్తంగా వేలాది మంది
మరి జంతర్ మంత్రికి తరలివచ్చి రాజీనామా చేయని చెప్పి మాట్లాడుతూ ఉంటే అన్ని పక్షాలు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు రాజీనామా చేయమని కోరుతా ఉంటే ఎందుకు ఆ సీట్ పట్టుకుని ఎలాడుతున్నాడో చెప్పాలా? ఎందుకు మరి ప్రధాని మోడీ గారు అతను రాజీనామా చేయమని మాట్లాడేటువంటి విధి లేదో నాకు, ఆయనకైతే ఎందుకు లేదో నాకైతే అర్థం కాల. గట్స్ ఎందుకు లేవో నాకు అర్థం కాల. ఓకే సైదా గారు, అయితే ఈ రోజు ఏదైతే పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 2024కి సవరణలు తీసుకొస్తూ కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో, ఆ సవరణలతోనైనా ఫ్యూచర్లో నీట్ పేపర్ ఎగ్జామ్ లీకులు ఉండవు, అలాగే మరి చట్టాన్ని కఠినతరం చేశారు కాబట్టి జరగవు అని మీరు అనుకుంటున్నారా? అలాగే నీట్ ఎగ్జామ్ని ఫ్యూచర్లో ఆన్లైన్లో నిర్వహించాలని కూడా ఎన్టీఏ ఇప్పటికే నిర్వహిస్తామని కూడా హామీ ఇచ్చేసింది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన తరువాత తన ప్రకటనలో ఎన్టీఏ మరి ఈ ప్రకటన చేసింది. మరి ఆన్లైన్ ఎగ్జామినేషన్ నిజంగా సక్సెస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? నీట్ ఎగ్జామినేషన్ అలాగే మోడీ గారు ఈరోజు మోడీ అధ్యక్షతన జరిగిన ఏదైతే కేబినెట్ సమావేశం ఉందో ఆ సమావేశంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేయాలని, ఏదైనా లీకులు జరిగితే 3 నెలల్లో ఖచ్చితంగా దానికి సంబంధించిన కేసుని విచారణ త్వరితగతిన 3 నెలల్లో ఫినిష్ చేసే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకురావాలని, ఆల్రెడీ ఢిల్లీలో ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంది, ఇంకో మరో 4 తీసుకురావాలని కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఇలాంటి చర్యలన్నీ ఫ్యూచర్లో నీట్ పేపర్ లీకేజ్కి అడ్డుకట్ట వేస్తాయని మీరు అనుకుంటున్నారా సైదా గారు? మా అనుష గారు మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు ప్రభుత్వం భారత రాజ్యాంగాన్నే పక్కన పెట్టేసింది, ప్రజాస్వామ్యాన్నే గౌరవించటంలా. మరి ఇలాంటి ఈ ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి చట్టాలకి మరి పదును పెడుతుందంటే ఏ విధంగా నమ్మాలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవి జరుగుతాయా? నేతి బీరలో నేతి చందం వీళ్ళ మాటలు, వీళ్ళ వ్యవహారాలు. నేతి బీరలో నెయ్యంత ఉండదో వీళ్ళ మాటల్లో. అయితే సైదా గారు ఆల్రెడీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నెక్స్ట్ వీక్ పార్లమెంట్ లో కూడా ఈ సవరణలు ప్రవేశపెట్టబోతున్నారు. అంటే చేస్తారమ్మా అమ్మా, ఎందుకంటే ప్రజలు వినటానికి, చూడటానికి ఒక చట్టం తెచ్చాం అని, ఒక ప్రజల్ని మభ్య పెట్టడానికి, విద్యార్థులను మభ్య పెట్టడానికి చట్టం తెస్తున్నామని చెప్పి చెప్తారు, చట్టం చేస్తారు. ఎందుకంటే ఇందాక రైతు చట్టాల గురించి మీకు చెప్పా. ఇది అంతే, వాళ్ళు ఎక్కడ అమలు పడతారు, చేస్తున్నంత ఎవరు? వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి నాయకులు, కింద నుంచి పై స్థాయి దాకా. ఎందుకంటే కింద నుంచి పై స్థాయి దాకా ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళే. పేపర్ వాళ్ళే రుద్దుతున్నారు, పేపర్ వాళ్ళే కలెక్షన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకంటే పేపర్ తయారు చేసేది వాళ్ళే, పేపర్ కరెక్షన్ చేసేది వాళ్ళే, ఈ పేపర్ లీకేజ్ చేసేది వాళ్ళే. ఇంకెవరు శిక్షేస్తారు వాళ్ళకి? కనీసం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించే దమ్ములేని ఈ ప్రధాని ఈ దేశానికి అవసరమా? సరే, కాంగ్రెస్ పార్టీ తరపున మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీ అభిప్రాయం అలా ఉంది. అలాగే మరి ఈరోజు చూస్తే సభలో విపక్షాల నిరసన తర్వాత, అటు సభ బయట సిజేపీ పార్టీ నిరసన తర్వాత కేంద్రం ఏదైతే ఈ కఠిన చర్యలు తీసుకురావాలి చట్టానికి అని అనుకుంటోందో, మరి ఈ సవరణలు తీసుకురావడం ద్వారా విద్యార్థులు కానివ్వండి, విద్యార్థుల తల్లిదండ్రులకు మనసులో అంటే కొంత ఊరట కలిగిస్తుందా, లేకపోతే వాళ్ళకి ఖచ్చితంగా ఒక భరోసా కల్పిస్తుంది ఈ చట్టం అని మీరు అనుకుంటున్నారా? అమ్మా అనుష గారు, మీరు చెప్పినట్లుగా ఒక చట్టం తీసుకురావడం వల్ల కొంత ప్రజలు అనుకోవచ్చు, ఎందుకంటే మంచి జరిగిద్ది అని చెప్పి భవిష్యత్తులో పిల్లలకని. కానీ ఇక్కడ మీరు ఒకటే గుర్తించాల, అసలు ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమని చెప్పినటువంటి ప్రధానమంత్రి విద్యార్థులకి నష్టపరిహారం ఇదిగో ఇస్తున్నామని చెప్పి నోరు ఇప్పటికి ఇప్పినటువంటి ప్రధానమంత్రి, లేదు విద్యార్థుల మీద కేసులు ఎత్తేయబోతున్నామని చెప్పినటువంటి ప్రధానమంత్రి, మరి క్యాబినెట్, కేంద్ర క్యాబినెట్ ఈ 3 అంశాల గురించి మాట్లాడకుండా ఏదో ఈ చట్టానికి సవరణ తెస్తున్నాం, 2024 చట్టానికి సవరణ తీసుకొస్తున్నాం, దీనికి పదును పెడుతున్నాం, వాళ్ళ శిక్షలు వేస్తాం, జైలుకు పంపిస్తాం, కోట్లాది రూపాయలు జరిమానాలు వేస్తామంటే ఏం నమ్మాలా? ముందు చేయండి మీరు. ప్రాథమికంగా తల్లిదండ్రుల క్షోభని మీరు పరిష్కారం చేయండి, తర్వాత మీరు చట్టాలు ఎదురు కానీ, వాళ్ళందరూ శిక్షలు ఎదురు కానీ
ఇప్పుడు ఓకే సైదా గారు, మనం సుహాసిని గారిని అడుగుదాము. సుహాసిని గారు, సైదా గారు ఒక్కటే మీకు స్ట్రైట్ క్వశ్చన్ చెప్పండి. అనుష గారు, నేను కన్క్లూడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికీ మోడీ గారి ఈ 12 సంవత్సరాల పరిపాలనలో మనం ఈ దేశంలో ఉన్నటువంటి మనం చూస్తున్నాం, వికాసిత భారత్ తో పాటు ఈ దేశాన్ని వినాశం వైపు నడిపిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా చూస్తా ఉన్నాం. 152 లీకేజీలు జరిగితే ఇప్పటి వరకు కూడా 7,50,00,000 మంది విద్యార్థులు, నిరుద్యోగులు మరి సఫర్ గా మిగిలిపోయి ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఒక్కరికి శిక్ష లేదు, ఒక్కరికన్నా కన్వెన్షన్ పడిందా చెప్పండి. సైదా గారు, కొంతమంది రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్న వాదన ఏంటో తెలుసా? ఈరోజు ఏదైతే సంఘ విద్రోహ శక్తులు చెలో పార్లమెంట్ నిరసన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారో వాటి వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? మా అనుష గారు, మీరు కాంగ్రెస్ హస్తం ఉంటే పరిస్థితులు ఇలా ఉండవు, మీరు అర్థం చేసుకోవాలి. మా మీద నిందలేశారు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. ఢిల్లీలో ఇంత గొడవ జరుగుతూ ఉంటే రాహుల్ గాంధీ స్పందించలేదు. అనేక డిబేట్లు నన్ను ప్రశ్నించారు మీ యాంకర్లే. ఏమయ్యా, ఈ విద్యార్థులందరూ కూడా నిద్రాహారాలు మాని పోలీసు దెబ్బలు తిని ధర్నా చేస్తా ఉంటే మీ కాంగ్రెస్ వాళ్ళు ఆడిపోయారయ్యా, మీ రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడని చెప్పి నన్ను నిలదీసి అడిగారు. మీరు గమనించాలి, మేము ఎక్కడ కూడా విద్యార్థుల్ని మీరు రెచ్చగొట్టే స్వభావం మాది కాదు. మా రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీరు చూస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఎంత మంచి వ్యక్తో మీరు చూస్తా ఉన్నారు. 50 సంవత్సరాల వయసు గల వ్యక్తిని ఆయన మొన్న ఏ విధంగా విమర్శించాడో చూశారు. మోడీ గారు 56 సంవత్సరాల యువకుడు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడేటువంటి పెద్ద మనిషి 54 అంగుళాల ఛాతీ కలిగినటువంటి ఈయన మరి ట్రంప్కు భయపడిపోయిన పరిస్థితి. ఎందుకంటున్నానంటే మీ కాంగ్రెస్ ఎక్కడ కూడా విద్వేషాలు రెచ్చగొట్టదు. గుడులు, మసీదులు, చర్చిలు పోటీ మరి ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టదు, కుల మతాలను రెచ్చగొట్టదు. ఎప్పుడు కూడా ఇలాంటి మా సంస్కృతి లేదు. ఎందుకంటే ఈ 12 సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో మీరు చూడండి ఏ విధంగా రాష్ట్రాలు చూస్తున్న. మణిపూర్ మారణ హోమం. ఓకే సైదా గారు, మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు కానీ ఒకసారి సుహాసిని గారితో కూడా మాట్లాడదాం. లేదు సార్, టైం అయిపోతుంది. సైదా గారు, మీరేం చేశారో చెప్పండి. రాహుల్ గాంధీ గారు నిన్న, ఎందుకంటే లాస్ట్ లో తప్పదు విద్యార్థులకు మనం మద్దతుగా ఉండాలని చెప్పి పార్లమెంట్ లో దీన్ని చర్చకి రావడానికి అవకాశం లేకుండా వాళ్ళు అడ్డుకున్నారు కాబట్టి బట్ మరి ప్రధాని ఇంటి ముట్టడికి వెళ్ళటం జరిగింది తప్ప ఇంకెక్కడన్నా మేము చేశామా చెప్పమనండి. ఇంతకంటే దుర్మార్గం కావాలని బీజేపీని కంక్లూడ్ చేయండి సైదా గారు, ప్లీజ్ కంక్లూడ్. మీరు విద్యార్థి నాయకుడిగా మాట్లాడితే బాగుంటది. ఓకే హనోక్, ఏంటి మీరు చెప్పాలనుకున్నారు చెప్పండి. సైదా గారు ప్లీజ్ వెయిట్, ప్లీజ్ వెయిట్ సైదా గారు, ప్లీజ్ వెయిట్ సైదా గారు, ప్లీజ్ హనోక్ చెప్పండి అమ్మా, మీరు చెప్పు. మీరు ఒక పార్టీ నాయకుడిగా మీరేం మాట్లాడుతున్నారండి? మీరు ఒక రాజకీయ నాయకుడు, మీరు మాట్లాడుతున్నారు ఒక విద్యార్థి నాయకుడిగా నేను రాస్తాను. ఈ రోజు నీట్ రాసినటువంటి విద్యార్థులు అక్కడ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారండి అక్కడ? నీట్ రాసినటువంటి విద్యార్థులు ఎంతమంది? మీరు చెప్పండి, సమాధానం చెప్పాల్సినటువంటి ఉన్నదండి మీకు. నిన్ను గిలకాడికి చూస్తే నిన్ను తరుముకుంటారు అక్కడ నువ్వు విద్యార్థి నాయకుడిగా మాట్లాడితే. తల్లిదండ్రులు 22 మంది పిల్లలు బలిదానం చేసి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే నేను విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఓకే సైదా గారు, హనోక్ గారు నేను మీకు మళ్ళీ టైం ఇస్తాను, ప్లీజ్ వెయిట్. సుహాసిని గారు, సుహాసిని గారు, మతాల కోసం మాట్లాడింది వీళ్ళు విద్యార్థుల దగ్గరికి వచ్చి విద్యార్థులకు మద్దతు ఇచ్చారు. విద్యా వ్యవస్థ కోసం మాట్లాడాల్సింది పోయి వీరు మతాల కోసం మాట్లాడితే అది అంటే మీరు విద్యార్థుల మీద మతాన్ని రుద్దుతున్నారా అనేది నా క్వశ్చన్. మీరు అక్కడ మీరు వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది సార్. అది మీరు అక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. మీకు తెలిసి మాట్లాడండి సైదా గారు, దయచేసి. ఓకే సైదా గారు, హనోక్ ప్లీజ్ వెయిట్. సుహాసిని గారు మీరు చెప్పండి. సైదా గారు ఒక్క క్వశ్చన్ ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నారు. క్రాస్ టాక్ వస్తే ఏది వినిపించదండి. అవును వినిపించదు, నేను చెప్తున్నా. అట్లీస్ట్ ఒక వాయిస్, మాట్లాడే వాయిస్ ఒక్కటి లైవ్ లో ఉంచండి. ఎవరైనా వేలు ఎత్తితే వాళ్ళ మాట వినపడండి. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను అసలు ఎవరు మాట్లాడలేదు కదా. ఒక మాట ఏదైనా ఒక విద్యార్థి నాయకుడు వచ్చారు, ఆయనకు నచ్చలేదు, అయితే నువ్వే విద్యార్థివి అని ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నారు ఆయన. అలాగే ఉంది వాళ్ళ ఉద్యమం కూడా.
ఏమవుతున్నామంటే అమ్మా, వెంటనే అమ్మా, స్పందించండి. డాక్టర్ గారు, అదిగో మళ్ళీ సైదా మళ్ళీ గారు ప్లీజ్ వెయిట్, నేను మీకు టైం ఇస్తాను. సైదా గారు ప్లీజ్ వెయిట్, ప్లీజ్ వెయిట్, లెట్ హర్ టాక్. సుహాసిని గారు ప్లీజ్ కంటిన్యూ. సుహాసిని గారు ప్లీజ్ కంటిన్యూ. అది ఏంటంటున్నా అంటే అన్ని మాట్లాడారు, మాకు నచ్చి ఊరుకున్నామా, బట్ ఆయన టైంలో మేము మాట్లాడకూడదని మాట్లాడలేదు. వినమనండి, కొంచెం ఓపిక ఉండాలి. అరే ఓపిక లేకపోతే ఎట్లా? సమస్యకి పరిష్కారం కావాలి. సమస్యకి పరిష్కారం కావాలి అంటే అంటే ఒక విద్యాశాఖ మంత్రి రిజైన్ చేస్తే పరిష్కారం వచ్చేస్తుందా? అంటే ఏంటి? మా నాయకుడు ఒకటి, ఆయన నాయకుడి వయసు ఆయనకు తెలీదు, కొంచెం అదేనా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక పార్టీ ప్రతినిధిగా రాహుల్ గాంధీ గారు 50 కాదండి 56. సో ప్లీజ్ ఒకసారి కొన్ని తెలుసుకొని మాట్లాడండి. ఇంకొకటి మాట్లాడే 56 అనే చెప్పాను నేను, మీకు వినపడలేదట్టుంది. సైదా గారు ప్లీజ్ వెయిట్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. సైదా గారు ప్లీజ్ డోంట్ డిస్టర్బ్, ప్లీజ్ వెయిట్. ఏమంటున్నారు? రాహుల్ గాంధీ గారికి 56 సంవత్సరాల వయసు అని నేను చెప్పాను, అంతే కదా? ఆమె 50 అని చెప్పి అంటుంది, ఆయనకు తెలియదు ఏమంటుంది. నేను అందుకు సమాధానం చెప్తున్నా. అంత మించి నాకు డాక్టర్ సోదరి సుహాసిని గురించి నేను మాట్లాడలేను కదా. దయచేసి ఆమె అబద్ధాలు చెప్పకుండా వాస్తవాలు మాట్లాడండి, సంతోషపడతాను. మేబీ నాకు అలా వినిపించిందేమో. ఓకే, అదే ఇంకోటి ఏంటంటే వెంటనే స్పందించాలి అంటున్నారు. దాని వెంటనే అసలు లీక్ అయిన వెంటనే మనం వెంటనే స్పందించి, అసలు ఎప్పుడైతే లీక్ అయిన విషయం తెలిసిందో అవన్నీ కూడా ఏమేమి వెంటనే సిబిఐ దర్యాప్తు కూడా ఆర్డర్ చేసి ఇప్పుడు చాలా చక్కగా జరిగింది. మన 21న అందరూ చాలా హ్యాపీ మూడ్స్ లో విద్యార్థులందరూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కానీ ఎవరైతే విద్యార్థులు కొందరు ఇబ్బంది పడ్డారో దాని గురించి మనం ఖచ్చితంగా మనం బాధపడాల్సిన విషయం అండి, తప్పదు. ఇప్పుడు విద్యార్థి భవిష్యత్తు అన్నది మన దేశానికి చాలా ముఖ్యం. అదే కాదు, అంతే తప్ప గతంలో ఇప్పుడు 2006లో ఎయిమ్స్ పేపర్ లీక్ అయింది కాంగ్రెస్ హయాంలో, 2009లో పంజాబ్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ లీక్ అయింది, 2010లో అదేంటి అప్పుడు ఒక లీక్ అయింది, 2011లో AIEEE లీక్ అయింది, అదే 2012లో యూపీ PSC ఎగ్జామ్స్ లీక్ అయ్యాయి, 2013లో హర్యానా టీచర్ ఎగ్జామినేషన్ లీక్ అయింది, 2013లో అదే 13లో రాజస్థాన్ మెడికల్ టెస్ట్ ఎగ్జామ్ లీక్ అయింది, 2014లో యూపీ ప్రీ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ లీక్ అయింది. మేము అన్నది ఏంటంటే శాశ్వత పరిష్కారం. ఇది కాంగ్రెస్ ఇంకోట కాదండి, లెట్ us లీవ్ ఇట్ అసైడ్. కానీ విద్యార్థుల భవిష్యత్తు వాటికి ఏ విధంగా మనం పరిష్కారం తీసుకోవాలి అని ఆల్రెడీ ఇది జరుగుతుంటే కొన్ని 2024లోనే ఈ సో కాల్డ్ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు మోదీ గారి అది స్ట్రాంగ్ గా లేదని అర్థమైపోయిందిగా సుహాసిని గారు. 2024లో తీసుకున్న యాక్ట్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ గా లేకపోవడం వల్లే ఈ రోజు నేను చెప్తున్నా. అనుష ప్లీజ్ వెయిట్. నేనేంటంటున్నా అంటే అది 2024లో అంత కఠినమైన సెక్షన్ తెచ్చినా ఈ విధంగా అయింది అంటే దీనిపైన పూర్తి నిఘా ఉంది. ఇదే కాదు, దీనిపైన ఇంకా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి అని వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, అది వాళ్ళకి మొన్న పొద్దున్నే అది చెప్పేశారు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అని. సో ఇదంతా పరిష్కార దిశగానే వెళ్తున్నామండి. అంతే తప్ప ఇక్కడ ఏదైనా ఒక తప్పు జరిగితే విదేశాలకు వెళ్ళిపోయి విదేశాలలో ఇవ్వడండి, వాళ్ళ సంగతి మనకెందుకు? ఎంతసేపు రాహుల్ గాంధీ గారు విదేశాలకు వెళ్ళిపోయి మా దేశంలో బాగాలేదని బాధపడిపోతారు. పాప అది కరెక్ట్ కాదు కదా. మన దేశంలో ఏం జరుగుతుందో ఇక్కడికి కన్ఫైన్ అవుదాం, మన దేశాన్ని మనం కాపాడుకుందాం. విదేశాలు ఎందుకండి మనకి? వేరే వాళ్ళ శక్తులు ఎందుకు మనకు? అసలు విదేశీ శక్తులు ఎందుకు మనకి? మన దేశంలో ఏం జరిగినా ఖచ్చితంగా ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇది సీరియస్ గా తీసుకుంది. ఇప్పుడు ఏదైతే జరిగిందో విద్యార్థులకు, నిజమైన విద్యార్థికి న్యాయం జరగాలి. అదే భారతీయ జనతా పార్టీ NDA ప్రభుత్వం ఆలోచన చేసేది. ఇప్పుడు తీసుకునే ప్రతి చర్య ఏ విధంగా ఉంటుందో మనం రాబోయే రోజుల్లో చూద్దాం. ఇదే విద్యార్థుల పేరు చెప్పి అక్కడ ఎవరెవరైతే ఖచ్చితంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎంటర్ అయ్యాయి వాళ్ళ సంగతి కూడా పూర్తిగా విచారణ చేపట్టి ఎవరైతే దీని వెనకాల బాధ్యులున్నారో, ఎవరైతే దీని వెనకాల ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్ష పడేటట్టు చూసే బాధ్యత కూడా మనకుంది. ఎందుకంటే ఇదేమి చిన్న విషయం కాదండి. పిల్లల జీవితాలతో ఆడుకోవడం అన్నది చిన్న విషయం కాదు. సో నాటో ఇవాళ నీట్ అవ్వచ్చు, రేపు ఇంకోటి అవ్వచ్చు, రేపు ఇంకొకటి అవ్వచ్చు. ఎన్నో
మేజర్ గా రీఫార్మ్స్ తీసుకొచ్చాం మనం. 25 కోట్ల మందిని మనం దారిద్ర్య రేఖ నుంచి పైకొచ్చారు. ఈ రోజు మన దేశం అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ ఆర్థిక అవును సుహాసిని గారు, ఖచ్చితంగా మీరు చెప్తుందంతా కరెక్టే. 24 పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 2024 ప్రకారం ఏదైతే వ్యక్తిగతంగా వాళ్ళు తప్పు చేసినట్టు రుజువైతే కనుక 3 నుంచి 5 సంవత్సరాలు 5 లక్షల జరిమానా ఉండేది. ఇన్ని మార్పులు ఇన్ని సంస్కరణలు చేసిన వాళ్ళము వ్యవస్థాగతంగా చేస్తే 5 నుంచి 10, అలాగే 10 లక్షల జరిమానా ఉంది. కేవలం అంటే ఆ యాక్ట్ గట్టిగా లేకపోవడం వల్లే రీసెంట్ గా జరిగిన నీట్ పేపర్ లీక్ అయిందని మనం అనుకోవచ్చా? అక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది యాక్ట్ లో గట్టితనము మెత్తనతనం ఉండదండి. కానీ ఈ రోజు గ్యాడ్జెట్స్ వచ్చేసి ఏ విధంగా అయ్యాయంటే, ప్రతి దానికి ఏంటి ఒక సామెత ఉంది, అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. అంటే దొంగ ఏదైనా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు, అది శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని ఎన్ని తీసుకొచ్చినా దాని నుంచి ఇంకా ఏ విధంగా వెళ్ళాలన్న ఒక క్రికెట్ మైండ్ సెట్ తో ఏదైతే చేస్తున్నారో దానికి అడ్డుకట్ట వేస్తూ దీనిలో ఈ యాక్ట్ లో ఇంకా స్ట్రింజెంట్, అంటే యాక్ట్ ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ఉన్న సెక్షన్స్ ఉన్నాయి, కొన్ని మారుతున్న కాలం ప్రకారం మనం ఇంకా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత స్ట్రాంగ్ గా ఉన్నా సరే ఈ రోజు ఇది లీక్ అయింది అంటే ఇంకా దానిలో మనం చేయాల్సిన మార్పులు ఉన్నాయి. ఆ మార్పులు ఏ విధంగా చేయాలి అంటే, ఇది ఇంకా మనం పేపర్ మోడ్ లో తీసుకురావడం వల్ల అది ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలకి చేరాలి అంటే మళ్ళీ ఆ రాష్ట్రాలన్నీ బాధ్యత వహించాలి, ఆ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ బాధ్యత వహించాలి. అంటే ఈ పేపర్స్ ప్రతి రాష్ట్రానికి వెళ్తే ఎంత మంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఇది ఎవరి బాధ్యత కాకుండా ఇది ఎక్కడ లీక్ అయిందో తెలవాలి అంటే ఇది కరెక్ట్ గా 5-10 నిమిషాల ముందు మాత్రమే ఆ కీతో ఓపెన్ చేసే విధంగా ఉంటే తప్ప కొన్ని పరిష్కారం అవ్వబడదు. బికాస్ ఈ రోజు గ్యాడ్జెట్స్ ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడే విద్యార్థి నాయకుడు చెప్పారు, ఇది సాక్సెస్ లోను ఇంకోటి ఒక లేజర్ ఒక చిన్న ఎలా ఉంటున్నాయంటే ద గ్యాడ్జెట్స్ చాలా లేటెస్ట్ గా వచ్చాయండి ఇవాళ. సో మెనీ ప్రాంప్టర్స్ అండ్ గ్యాడ్జెట్స్ వల్ల ఏమవుతుంది, ఏదో విధంగా ఇది లీక్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో కాబట్టి మరి ఇటువంటి పరిస్థితుల్లో సుహాసిని గారు ఏదైతే పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 2024లో తీసుకొచ్చే సవరణలతో అయినా విద్యార్థులు తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసిందనుకోవచ్చా? బాధ్యత అండి, అది ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉన్న బాధ్యత. నమ్మకము అంటే నమ్మకం ఒకటి క్రియేట్ చేయడమే కాదు, అది నమ్మకంగా మనం ఇప్పటి వరకు అవును ఈ ప్రభుత్వంలో జరగనివి ఎన్నో జరిగాయి కాబట్టి ఖచ్చితంగా మనం చాలా మందికి ఒక మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ రోజు వేరే దేశాలకు వెళ్ళి స్థిరపడే ప్రాబ్లం లేకుండా మన దేశాల్లోనే ఎన్నో మనం జాబ్స్ సృష్టిస్తున్నాం, ఎంతో మన ఎకానమీ పెరిగింది. సో ఏ విధంగా మనం ఈ కరోనా లాంటి ఎంతో కఠినతరమైన పరిస్థితుల నుంచి కూడా మనం ఏ విధంగా బయటపడ్డాం, మన సొంత వ్యాక్సిన్ ని కూడా మనం డెవలప్ చేసుకుని, అంటే ఎన్నో అసాధ్యాలని సుసాధ్యం చేసింది ఈ 2014 నుంచి మన ప్రభుత్వం. కాబట్టి సుహాసిని గారు మన టైం అయిపోయింది, ఒక్కసారి ఖచ్చితంగా సోనాహతో కూడా మాట్లాడదాం. మీరు చెప్పండి, పేపర్ లీకులపై కఠిన చర్యలు తీసుకున్నామని ప్రధానమంత్రి హామీ ఇచ్చిన తర్వాత సామాజిక కార్యకర్త సోనం వాంగ్ 20 రోజుల నిరాహార దీక్షను విరమించారు. ఈ విషయాన్ని మీరు ఎలా చూస్తారు? సనో మీరే చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పేపర్ లీక్ ఏదైతే ఉందో దీని మీద క్విక్ గా మీరు ఇది చేయండి, క్విక్ గా లాస్ట్ 30 సెకండ్స్. నిమిషం మేడం, అంటే నేను ఈ ప్రభుత్వానికి నేనేమి సానుకూలంగా నేను మాట్లాడట్లేదు, దేనికోసం నేను మాట్లాడట్లేదు. నేనేం ఆరోపిస్తున్నానంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ లీకుల పైన ఇంకా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఏ విద్యార్థికి ఎటువంటి అన్యాయం జరగకూడదు, అందరు విద్యార్థులందరికీ కూడా తగినటువంటి న్యాయం జరగాలనేది నేను కోరుకుంటున్నాను. అయితే ఈ లీకులు ఏదైతే ఉందో దీని మీద ఒక సమగ్రమైనటువంటి ఒక ఎంక్వైరీ చేసి దాన్ని పూర్తి స్థాయిలో ఇదేది ఎక్కడైతే జరుగుతుందో దాని అంతటిని కూడా అంతమొందించి విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తును నిర్మించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇంకా కఠినమైనటువంటి చర్యలు తీసుకురావాలని మేము ఆరోపిస్తున్నాం. సోనం వాంగ్చుక్ లాంటి అతనికి కూడా ఎంతో ట్రస్ట్ బిలీఫ్ ఉన్న మూలానే అతను ఇంకొక విషయం మేడం, అంటే నా పాయింట్ ఏంటంటే ఏదైతే నీటికి సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారో అక్కడ
ఏదైతే ఉందో ఆ నిరసనలో దయచేసి అంటే విద్యార్థులకు మీకు విద్యకు సంబంధించినటువంటి సమస్యల పైన మీరు మాట్లాడండి, మీ కాదనలేదు. ఒక విద్యార్థి నాయకుడిగా నేను కూడా దాన్ని అంగీకరిస్తాను, నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే విద్యార్థులకు అన్యాయం జరిగిందని నేను సపోర్ట్ చేస్తాను. కానీ మీరు విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మీరు మతాల కోసం మాట్లాడడం, రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది ఇది సరైనటువంటి విషయం కాదనేది నేను తెలియజేస్తున్నాను. ఓకే హనోక్, సుహాసిని గారు థ్యాంక్ యూ సో మచ్. హనోక్ గారు థ్యాంక్ యూ. అలాగే సైదా గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మరో డిబేట్ అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.